Hi everyone, welcome back to Manu Teachers channel. So ఇవాల్టి క్లాస్ లో పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ లో ఫస్ట్ యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. సో ఇంకొక క్లాస్ తోటి మనకి పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోతుంది ఫస్ట్ యూనిట్ మనకి. సో ఈ ఫస్ట్ యూనిట్ యొక్క ప్లేలిస్ట్ అనేది మీకు అవైలబుల్ అయిపోతుంది. ఆ ఫస్ట్ యూనిట్ ప్లేలిస్ట్ లోనే సిలబస్ వీడియో కూడా ఉంటుంది. ఈ వీడియో ఎండింగ్ లో మీకు ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది. అక్కడ నుంచి ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ అనేవి చూసేయచ్చు. నెక్స్ట్ క్లాస్ లో చూసుకున్నట్టయితే మీకు ఫస్ట్ యూనిట్ ప్లేలిస్ట్ మొత్తంగా అవైలబుల్ ఉంటుంది. ఓకే, సో కమింగ్ టు ద క్లాస్, ఇవాళ క్లాస్ లో మనం రోల్ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్ లైఫ్ గురించి చూస్తున్నాము. సో మన లైఫ్ లో లాంగ్వేజ్ యొక్క రోల్ ఏంటి? ఓకే, బిఎడ్ వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా ద ఇంపార్టెన్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఇస్ ఎసెన్షియల్ టు ఎవ్రీ ఆస్పెక్ట్ అండ్ ఇంటరాక్షన్ ఇన్ అవర్ ఎవ్రీడే లైఫ్. సో ఇప్పుడు నేను మీకు లెసన్ అనేది చెప్తున్నాను. సో ఐఎమ్ ఇంటరాక్టింగ్ విత్ యూ. సో ఇంటరాక్షన్ జరగాలి అని అంటే లాంగ్వేజ్ ఇస్ కంపల్సరీ. సో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఇంటరాక్షన్ లో ప్రతి ఒక్క కమ్యూనికేషన్ లో లాంగ్వేజ్ ఇస్ కంపల్సరీ. ఎవ్రీడే మనం యూజ్ చేస్తూనే ఉంటాము. We use language to inform people around us what we feel, what we desire and question/understand the world around us. సో లాంగ్వేజ్ ని మనం దేనికోసం యూజ్ చేస్తాం? సింపుల్ గా చెప్పాలంటే కమ్యూనికేషన్ కోసం. మనం ఎలా ఫీల్ అవుతున్నాము, మన డిజైర్స్ ఏంటి, క్వశ్చనింగ్ లా కానివ్వండి, చుట్టూ ఉన్న వరల్డ్ ని అండర్స్టాండ్ చేసుకోవడానికి కానివ్వండి, ఇవన్నీ కూడా లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తాం. We communicate effectively with our words, gesture and tone of voice in multitudes of situations. సో సిచ్యువేషన్ కి తగ్గట్టుగా మన వాయిస్ లో టోన్ అనేది అటు ఇటు అవుతూ ఉంటుంది. అలాగే ఎఫెక్టివ్ గా మనం ఎలా కమ్యూనికేట్ చేయగలుగుతాం? మనం వాడే వర్డ్స్ కానివ్వండి, గెస్చర్స్ కానివ్వండి. ఓకే, ఇంకా చూసుకుంటే we would not talk to a small child with the same words you would use in a business meeting. అంతే కదా, ఇప్పుడు టీచింగ్ లో నేను యూజ్ చేసే పదాలు నార్మల్ కాన్వర్సేషన్ లో యూజ్ చేస్తానని చేయను. అలాగే చిన్నపిల్లలతో మాట్లాడేది బిజినెస్ మీటింగ్స్ లో కూడా అలాగే మాట్లాడతామో మాట్లాడము. బీయింగ్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ ఫ్రమ్ బాండ్స్, టీమ్ వర్క్ అండ్ ఇట్ సపరేట్స్ హ్యూమన్ విత్ అదర్ యానిమల్స్. సో కమ్యూనికేట్ అవ్వడము, ఓకే, వర్డ్స్ తోటి అలాగే సెంటెన్సెస్ తోటి అవతల వాళ్ళతోటి బాండ్ అవ్వడము, టీమ్ వర్క్ చేయడము, ఇదంతా హ్యూమన్స్ కే పాసిబుల్. ఓకే, యానిమల్స్ కి కాదు. ఎందుకంటే యానిమల్స్ కి బాడీ లాంగ్వేజ్ ఉంటుంది కానీ లాంగ్వేజ్ ఉండదు. లాంగ్వేజ్ ఉన్న ఏకైక సోషల్ యానిమల్ ఎవరు? హ్యూమన్ బీయింగ్. ఓకే, సో మన లైఫ్ లో లాంగ్వేజ్ యొక్క రోల్ అనేది కల్చరల్ డెవలప్మెంట్ లో ఎలా ఉందో చూద్దాము. చామ్స్కీస్ ఆర్గ్యుమెంట్స్ సజెస్ట్ దట్ దేర్ ఈస్ ఎ లాంగ్వేజ్ ఫ్యాకల్టీ ఇన్ ద హ్యూమన్ బ్రెయిన్ దట్ ఎనేబుల్స్ ఎ హ్యూమన్ చైల్డ్ టు లెర్న్ ఎనీ లాంగ్వేజ్ ఇన్ జస్ట్ అబౌట్ 4 years. సో నామ్ చామ్స్కీ గురించి మీరు ఎక్కువగా వింటూనే ఉంటారు. మనకి ఇది డిఎస్సిలో కానివ్వండి, సీటెట్ లో కానివ్వండి, ఈయన గురించి చాలా వరకు వినిపిస్తుంది పేరు అనేది. టెట్ లో కూడా వస్తుంది మనకి. సో ఈ నామ్ చామ్స్కీ గారు ఏమన్నారు? లాంగ్వేజ్ అనేది అంటే లాంగ్వేజ్ నేర్చుకునే ఎబిలిటీ అనేది మన బ్రెయిన్ లో, హ్యూమన్ బీయింగ్ బ్రెయిన్ లో ఆల్రెడీ బిల్డప్ అయిపోయి ఉంటుంది. సో ఒక లాంగ్వేజ్ ని లెర్న్ చేయడానికి, నేర్చుకోవడానికి 4 ఏళ్ళు పడుతుంది అని అంటారు. Contrary views argue that there is no such faculty since language derives from general purpose mechanisms of the brain. సో మిగతా వాళ్ళు ఏమంటున్నారు? అలాంటి ఫ్యాకల్టీ, అలాంటి ఎబిలిటీ ఏం లేదు మన బ్రెయిన్ లో, అది ప్యూర్ గా జనరల్ గా జరిగే ప్రాసెస్ లాగా అంటున్నారు. ఓకే, విత్ రెస్పెక్ట్ టు కమ్యూనికేషన్ అగైన్ 2 views ఎమర్జ్. సో కమ్యూనికేషన్ ని దృష్టిలో పెట్టుకొని ఇంకో 2 views అనేటివి వచ్చాయి. అవి ఏంటి అని అంటే, ఫస్ట్ ది ప్రమోటెడ్ అడ్రస్లీ బై ఫిలాసఫర్ లైక్ జాన్ లాక్ అండ్ Bertrand Russell espoused that language is essential for communicating thoughts. సో వీళ్ళ ప్రకారంగా, జాన్ లాక్ ప్రకారంగా అండ్ అలాగే బెర్ట్రాండ్ రసెల్ ప్రకారంగా, వీళ్ళు ఫిలాసఫర్స్ అన్నమాట, లాంగ్వేజ్ అనేది కమ్యూనికేట్ చేయడానికి, మన థాట్స్ కమ్యూనికేట్ చేయడానికి ఎసెన్షియల్ అంటున్నారు. The other views claims that language is part and parcel of thought. That is, language plays a cognitive function and is not a mere vehicle of thought. So జాన్ లాక్ గారు కానివ్వండి, బెర్ట్రాండ్ రసెల్ గారు కానివ్వండి, మనం థింకింగ్ ఏదైతే చేస్తున్నామో దాన్ని కమ్యూనికేట్ చేయడానికి లాంగ్వేజ్ యూజ్ చేస్తామని అంటే, మిగతా వాళ్ళు ఏమంటున్నారు? మనం థింక్ చేయడమే లాంగ్వేజ్ లో థింక్ చేస్తామని అంటున్నారు. ఓకే, సో కాగ్నిటివ్ ఫంక్షన్ కూడా ఉంది అంటున్నారు. ఇంట్రెస్టింగ్లీ స్టడీస్ ఆన్ యానిమల్స్ క్యాన్ థింక్ టూ అండ్ యెట్ దే హ్యావ్ నో లాంగ్వేజ్ లైక్ అవర్స్. సో యానిమల్స్ కూడా ఆలోచన చేస్తాయి కానీ మన లాంగ్వేజ్ లాగా వాళ్ళకి లాంగ్వేజ్ లేదు. ఓకే, the view expressed by Vygotsky and later Piaget points that language is not a sine non to cognition, but it plays a vital role in developing the human mind. సో ఈ లాంగ్వేజ్ అనేది ఓన్లీ ఇట్లా ట్రాన్స్ఫర్ చేయడానికి, మన థాట్స్ అన్ని చెప్పడానికి ఉపయోగపడుతుందని కాదు, మన హ్యూమన్ మైండ్ లో డెవలపింగ్ లో ఇది వైటల్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనేసి వైగోట్స్కీ గారు
తర్వాత పియాజెట్ గారు కూడా ఇలాంటి పాయింట్స్ అనేవి చెప్పారనమాట. కల్చర్ ఈస్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ద హ్యూమన్ మైండ్ అండ్ ఇట్ ఈస్ డిఫైన్డ్, ప్రాపగేటెడ్ అండ్ సస్టైన్డ్ త్రూ లాంగ్వేజ్. కల్చర్ అనేది హ్యూమన్ మైండ్ లో ఒక భాగం. సో అది ప్రాపగేట్ చేయడం కానివ్వండి, డిఫైన్ చేయడం కానీ లాంగ్వేజ్ ద్వారా అయింది. ద రిలేషన్ బిట్వీన్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ఈస్ ఇండిస్ప్యూటబుల్లీ సింబయోటిక్. సో ఈ రిలేషన్ బిట్వీన్ కల్చర్ అండ్ లాంగ్వేజ్ అనేది మనకి ఎప్పటి నుంచో వచ్చే రిలేషన్ అనమాట. ఓకే, ద లాంగ్వేజ్ ఫార్మ్స్ ద బేసిస్ ఫర్ ఎథ్నిక్, రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఐడెంటిటీ. సో ఈ లాంగ్వేజ్ అనేది ఒక బేసిక్ అనేది ఫార్మ్ చేస్తుంది మన ఎథ్నిక్ కానివ్వండి, రీజనల్ కానివ్వండి, నేషనల్ ఇంటర్నేషనల్ ఐడెంటిటీకి కానివ్వండి. లాంగ్వేజ్ ఎన్కోడ్స్ ద వాల్యూస్ అండ్ నార్మ్స్ ఇన్ ఎ గివెన్ సొసైటీ. సో సొసైటీలో వాల్యూస్ అండ్ నార్మ్స్ అనేది లాంగ్వేజ్ ఎన్కోడ్ చేస్తుంది. యాజ్ ఎ కల్చర్ చేంజెస్ సో డస్ ద లాంగ్వేజ్. మీరు చూసుకున్నట్టయితే ఇండియాలో డిఫరెంట్ కల్చర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో ఆ కల్చర్ చేంజ్ ని మీరు చూస్తూ వెళ్తే లాంగ్వేజ్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. నార్త్ టు సౌత్ వస్తూ ఉంటే హిందీ నుంచి మెల్లగా తెలుగు, తమిళ్ ఇలా చూస్తూనే ఉంటారు మీరు మార్పులు అనేది. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే సోషల్ డెవలప్మెంట్. చిల్డ్రన్ లెర్న్ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్ వాట్ ఈస్ యాక్సెప్టబుల్ బిహేవియర్ అండ్ వాట్ ఈస్ నాట్. ఎన్విరాన్మెంట్ ద్వారా ఏది యాక్సెప్టబుల్ బిహేవియర్, ఏది కాదు అనేది పిల్లలు నేర్చుకుంటారు. దే లెర్న్ ద వాల్యూస్ ఆఫ్ చైల్డ్స్ ఫ్యామిలీ అండ్ సొసైటీ. సో వాళ్ళ యొక్క ఫ్యామిలీలో ఉన్న ఈ వాల్యూస్ ఏంటి, అలాగే సొసైటీలో ఉన్న వాల్యూస్ ఏంటి అనేది నేర్చుకుంటారు. ఈచ్ చైల్డ్ ఈజ్ అన్ ఇండివిజువల్ అండ్ దేర్ సోషల్ స్కిల్స్, కమ్యూనికేటివ్ ఎబిలిటీ అండ్ అండర్స్టాండింగ్ విల్ డిఫర్ వైడ్లీ. సో ప్రతి ఒక్క చైల్డ్ కి డిఫరెంట్ సోషల్ స్కిల్స్ ఉండొచ్చు, కమ్యూనికేటివ్ ఎబిలిటీ ఉండొచ్చు, అండర్స్టాండింగ్ అనేది డిఫరెంట్ గా ఉండొచ్చు. బికాస్ ప్రతి ఒక్క చైల్డ్ డిఫరెంట్ ఇండివిజువల్. Child's behavior and development is affected by their personality and experience within the family, school and community. So పిల్లలు ఎక్కడైతే ఉంటున్నారో దాని ప్రకారంగా, కమ్యూనిటీ ప్రకారంగా, సొసైటీ ప్రకారంగా, వాళ్ళు ఉండే ఫ్యామిలీ ప్రకారంగా పిల్లల యొక్క బిహేవియర్ అనేది, డెవలప్మెంట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, మనకు తెలిసిన విషయమే. చిల్డ్రన్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అడల్ట్స్ ట్రైయింగ్ టు గైడ్ దెమ్ ఇన్ బిహేవియర్ దట్ సొసైటీ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ దెమ్. సో చిల్డ్రన్ ఎప్పుడు కూడా అడల్ట్స్ నే ఫాలో అవుతారు. సో అడల్ట్స్ కూడా చూసుకుంటారు పిల్లల్ని, ఎలా వాళ్ళని గైడ్ చేయాలి, ఎలా వాళ్ళని బిహేవ్ చేసేలా చేయాలి సొసైటీ ప్రకారంగా అనేసి. సో పిల్లలు కూడా పాటిస్తూ ఉంటారు అడల్ట్స్ ని. ఓకే, అంటే ఇమిటేట్ చేయడం ద్వారా, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం ద్వారా. ఇక్కడ అదే ఇచ్చారు చూడండి, చిల్డ్రన్ ఇమిటేట్ వాట్ దే సీ. వాళ్ళు ఏం చూస్తారో అదే పిల్లలు ఇమిటేట్ చేస్తారు. లెర్నింగ్ ఎ వర్డ్ ఈజ్ ఎ సోషల్ యాక్ట్. సో ఒక వర్డ్ ని నేర్చుకోవడం అనేది సోషల్ యాక్ట్ అనేది పి బ్లూమ్ గారు అంటున్నారు. లాంగ్వేజ్ ఈజ్ సోషల్ అనేది క్లార్క్ గారు అంటున్నారు. సో సోషల్ డెవలప్మెంట్ లో కూడా మనకి లాంగ్వేజ్ అనేది అవసరం. There is a close connection between development of thought and development of language. So thought యొక్క డెవలప్మెంట్ కానివ్వండి, లాంగ్వేజ్ యొక్క డెవలప్మెంట్ కానివ్వండి, వీటిలో క్లోజ్ కనెక్షన్ అనేది ఉంది. ఓకే, లాంగ్వేజ్ ఆల్సో డెవలప్స్ విత్ ఎ సోషల్ కాంటెక్స్ట్ అండ్ డిపెండ్స్ ఆన్ సోషల్ డెవలప్మెంట్స్. సొసైటీలోనే ఉంటున్నాం కాబట్టి లాంగ్వేజ్ కూడా ఎలా డెవలప్ అవుతుంది, మీ చుట్టూ ఉన్న కమ్యూనిటీ వల్లనే డెవలప్ అవుతుంది. మీరు ఎలా అయితే నేర్చుకుంటున్నారో దానివల్ల. ఇప్పుడు ఒక పిల్లాడు ఉన్నాడు, చుట్టూ ఏది ఉంటే, ఎలా మాట్లాడుతూ ఉంటే అలాగే నేర్చుకుంటూ ఉంటారు, అవునా? సో అదే అన్నమాట. లాంగ్వేజ్ సర్వ్స్ యాజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ కల్చర్. సో కల్చర్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా మనం లాంగ్వేజ్ అనేది యూజ్ అవుతుంది. ఎ లాంగ్వేజ్ ఫార్మ్స్ ద బేసిస్ ఫర్ ఎథ్నిక్, రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఐడెంటిటీ. సో మీ యొక్క ఐడెంటిటీ ఎథ్నిక్ కానివ్వండి, రీజనల్ కానివ్వండి, నేషనల్ కానివ్వండి, ఇంటర్నేషనల్ కానివ్వండి, ఈ ఐడెంటిటీకి లాంగ్వేజ్ అనేది బేస్ ఫార్మ్ చేస్తుంది. లాంగ్వేజ్ ఎన్కోడ్స్ ద వాల్యూస్ అండ్ నార్మ్స్ ఇన్ ఏ గివెన్ సొసైటీ. మీరు బతుకుతున్న సొసైటీలో ఈ నార్మ్స్ కానివ్వండి, వాల్యూస్ కానివ్వండి ఎన్కోడ్ చేసేది ఏంటి, లాంగ్వేజ్. యాజ్ ఎ కల్చర్ చేంజెస్ సో డస్ ద లాంగ్వేజ్. సో కల్చర్ చేంజ్ అవుతే లాంగ్వేజ్ చేంజ్ అవుతుంది. అలాగే మీరు కల్చర్ చూసుకున్నట్టయితే సొసైటీ కూడా డిఫరెంట్ గా ఉంటుంది, మీరు నివసించే కమ్యూనిటీ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. సో లాంగ్వేజ్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎమోషనల్ డెవలప్మెంట్. The relation of language and emotion in development is most often thought about in terms of how language describes emotional experiences with words that name different feelings. So మన ఎక్స్ప్రెషన్స్ ని, మన ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేసేది ఎమోషనల్ డెవలప్మెంట్. సో దానికి కావాల్సింది ఏంటి, లాంగ్వేజ్. However, child typically do not begin to use these words until language development is well underway at appropriately 2 years of age. మీరు పిల్లల్ని చూసుకున్నట్టయితే చిన్నప్పటి నుంచి వాళ్ళకి లాంగ్వేజ్ అనేది రాదు కదా. సో వాళ్ళు 2 years ఏజ్ నుంచి ఎక్స్ప్రెస్ చేస్తారనమాట. ఓకే, గివెన్ ద రిలేటివ్లీ స్మాల్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఫర్ నేమింగ్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ అండ్ ద రిడెండెన్సీ బిట్వీన్ ఎమోషన్ వర్డ్స్ అండ్ ద ఎక్స్ప్రెషన్స్ దే నేమ్, అండర్స్టాండింగ్ హౌ ఎమోషన్ అండ్ లాంగ్వేజ్ ఆర్ రిలేటెడ్ ఇన్ ఎర్లీ డెవలప్మెంట్ రిక్వైర్స్ లుకింగ్ బియాండ్ జస్ట్ అక్విజిషన్ ఆఫ్ స్పెసిఫిక్ ఎమోషన్ వర్డ్స్. సో జనరల్ గా చెప్పుకుంటే ఎమోషనల్ డెవలప్మెంట్ కు లాంగ్వేజ్ కి రిలేషన్ ఏంటి, మన ఎమోషన్స్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నామో అది. కానీ మీరు చూసుకున్నట్టయితే డెప్త్ లో
ఎమోషన్స్ కి చాలా తక్కువ వర్డ్స్ అనేటివి ఉన్నాయి మనకి లాంగ్వేజ్ లో, అవునా? సో దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి, ఎమోషనల్ డెవలప్మెంట్ లోను లాంగ్వేజ్ కున్న రిలేషన్ ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఇంకొంచెం డెప్త్ లో మనం పోవాల్సి ఉంటుంది. Children learn language because they strive to connect with other persons to share what they are feeling, experiencing and thinking. సో పిల్లలు చిన్నప్పటి నుంచి లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మొగ్గు చూపుతూ ఉంటారు. ఎందుకు? మేము ఏం ఫీల్ అవుతున్నాము, మాకేం థింకింగ్ ఉంది, మేము ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, వీటన్నిటి కోసం లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటారు. సో ఇవన్నీ మనకి ఎమోషనల్ డెవలప్మెంటే కదా. ఇంకా చూసుకుంటే when language begins towards the end of the first year, infants have had a year of learning about the world. సో ఎక్కువగా లాంగ్వేజ్ అనేది ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ లో స్టార్ట్ అవుతుంది పిల్లల్లో. సో అప్పటికి 1 year ఆఫ్ వరల్డ్ ని ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు, అవునా? The results of their cognitive development have given children contents of mind. So beliefs కానివ్వండి, desires కానివ్వండి, feelings కానివ్వండి, that have to be expressed because they are increasingly elaborated and discrepant from what other persons can see and hear in the context. So వాళ్ళని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయాలనే ఈ కుతూహలం అనేది పిల్లల్లో చాలా వరకు ఉంటుంది. ఓకే, సో అదే ఇక్కడ మనకి చెప్తున్నారు. ఇంకా చూసుకున్నట్టయితే language express and articulates the elements, roles and relationships in mental meanings in a way that a child smiles, cries, frowns and whines cannot. సో ఇప్పుడు చిన్నపిల్లలు ఏడుస్తారు. ఆ ఏడుపు అనేది వాళ్ళకి అన్కంఫర్ట్ కావచ్చు, లేదా తిండి సరిగ్గా వెళ్ళకపోవచ్చు, హంగ్రీగా ఉండొచ్చు, లేదా పడుకోవడానికి కావచ్చు, లేదా బాత్రూమ్ అనేది వెళ్ళొచ్చు. చాలా రీజన్స్ అనేటివి ఉంటాయి, అవునా? అదే వాళ్ళు నోరు తెరిచి చెప్తే మనకి ఈజీగా తెలిసిపోతుంది అసలు ఏంటి ప్రాబ్లం అనేది. సో ఇక్కడ అదే చెప్తున్నారు అనమాట. ఈ స్మైల్స్, క్రైస్, ఫ్రాన్స్, వైన్స్ అనేటివి ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాయో అది లాంగ్వేజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. లాంగ్వేజ్ దెన్ ఎమర్జెస్ ఇన్ ద సెకండ్ ఇయర్ అవుట్ ఆఫ్ ఎ నెక్సస్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఇన్ ఎమోషన్, సోషల్ కనెక్టెడ్నెస్ అండ్ కాగ్నిషన్. సో చుట్టూ ఉన్న వాళ్ళతో కనెక్ట్ అవ్వడము, బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వడము, ఎమోషనల్ డెవలప్మెంట్ అవ్వడం ద్వారా సెకండ్ ఇయర్ నుంచి లాంగ్వేజ్ అనేది పిల్లల్లో పెరుగుతూ వస్తుంది. ఓకే, సో ఎమోషనల్ డెవలప్మెంట్ కూడా వన్ ఆఫ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. ఓకే, ఇంకా చూసుకున్నట్టయితే లాస్ట్ లో మనకి ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్. Vygotsky is a Russian psychologist who believed that human beings encode and represent our world through language. సో Vygotsky గారు రష్యన్ సైకాలజిస్ట్ ఈయన. సో ఈయన ఏమని బిలీవ్ చేసేవారు, మనం హ్యూమన్ బీయింగ్స్ మన వరల్డ్ ని లాంగ్వేజ్ ద్వారా చూస్తున్నాం అనేది అనేవాళ్ళు. లాంగ్వేజ్ ఇస్ ఎ సింబాలిక్ సిస్టమ్ త్రూ విచ్ వి కమ్యూనికేట్. మనకు ఆల్రెడీ తెలుసు లాంగ్వేజ్ అనేది సింబాలిక్ సిస్టమ్, మనం దాంతో కమ్యూనికేట్ చేస్తున్నాము. లాంగ్వేజ్ ఈజ్ ఎ కల్చరల్ టూల్. ఇంతకుముందే చూసాం కల్చరల్ డెవలప్మెంట్ లో లాంగ్వేజ్ అనేది కల్చరల్ టూల్. హిస్టరీ అండ్ కల్చర్ ఆర్ ట్రాన్స్మిటెడ్ త్రూ లాంగ్వేజ్. మనకి హిస్టరీ కానివ్వండి, కల్చర్ కానివ్వండి లాంగ్వేజ్ ద్వారానే ట్రాన్స్మిట్ అవుతుంది. అవర్ థాట్స్ ఆర్ బేస్డ్ ఆన్ లాంగ్వేజ్. మన థాట్స్ అన్ని కూడా మనం ఏ లాంగ్వేజ్ లో అయితే ఉంటామో ఆ లాంగ్వేజ్ లోనే ఆలోచిస్తాం. Social interaction plays an important role in the transformation and internalization process. Social development, social interaction కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే అవుతుంది ఇక్కడ. Vygotsky argued that development first takes place on a social plane. సో Vygotsky ఏమన్నారు, ఫస్ట్ ఒక సోషల్ ప్లేన్ లోనే డెవలప్మెంట్ అనేది వస్తుందని అన్నారు. The child observes the parents behavior, listens to the parents speech and tries to imitate. కరెక్టే కదా, పిల్లలు ఫస్ట్ ఫ్యామిలీ చుట్టూ ఉంటారు, సో సోషల్ ప్లేన్. ఓకే, పేరెంట్స్ యొక్క బిహేవియర్ చూస్తారు, వాళ్ళ స్పీచ్ అనేది వింటారు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో చూస్తారు, ఇమిటేట్ చేయడానికి చూస్తారు. The parents guide the child in his or her efforts, making connections when needed and providing greater challenges when appropriate. సో పేరెంట్స్ కూడా నేర్పించడానికి చూస్తూ ఉంటారు, అవునా? గైడెన్స్ ఇవ్వడము, ఎలా మాట్లాడాలి నేర్పించడము, మళ్ళీ మళ్ళీ మాట్లాడడము, ఇలాంటివి. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంటర్నల్ ప్లేన్. As the child becomes more competent, information becomes internalized. సో ఎక్కువ నేర్చుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే వస్తుందో దాన్ని ఎక్కువగా తీసుకుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, లాంగ్వేజ్ ఇస్ నౌ రిప్రజెంటెడ్ ఇన్ మైండ్ యాజ్ థాట్ ఆర్ ఇన్నర్ స్పీచ్. సో మైండ్ లో కూడా లాంగ్వేజ్ తోటే ఆలోచిస్తూ ఉంటారు. Vygotsky also interested in human intellectual development. Vygotsky గారికి కూడా హ్యూమన్ ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ లో ఇంట్రెస్ట్ అనేది ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే జోన్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, ZPD అంటాము. The distance between the actual development level as determined by independent problem solving and the level of potential development as determined through problem solving under adult guidance or in the collaboration with a more capable peer. మనం ఈ ZPD గురించి చాలా సార్లు డిస్కస్ చేసాము చాలా క్లాసెస్ లో. సింపుల్ అండి, మీరు
ఈ అడల్ట్ యొక్క గైడెన్స్ ద్వారా ఏదైతే నేర్చుకునే లెవెల్లో ఉన్నారో దాని నుంచి ఇండిపెండెంట్ గా నేర్చుకునే లెవెల్ ఉంటుంది కదా, దాని మధ్యలో ఉన్న డిస్టెన్స్ ని ZPD అంటాం. ఓకే, scaffolding, the process of guiding the learner from what is presently known to what is to be known. This occurs in the ZPD. The more competent person supports the learner in their endeavor to reach the new level of development. So scaffolding ఏంటంటే ఇప్పుడు ZPD లో మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది అడల్ట్ గైడెన్స్ లో చేస్తున్నాం కదా, అక్కడ స్కాఫోల్డింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో గైడ్ చేయాలి లెర్నర్ ని ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడ, దేనికోసం, ఏదైతే తెలియదో దాన్ని తెలుసుకోవడం కోసం ఆ లెర్నర్. ఓకే, సో ఎక్కువ కాంపిటెంట్ పర్సన్ అనేది సపోర్ట్ చేస్తూ ఉండాలి న్యూ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ ఆ లెర్నర్ కి జరగడానికి. ఇన్ కాంట్రాస్ట్ టు పియాజెట్, వైగోట్స్కీ బిలీవ్డ్ దట్ ఇన్స్ట్రక్షన్ ప్రెసిడ్స్ డెవలప్మెంట్ విచ్ లీడ్స్ టు ద లెర్నర్ ఇన్ టు ద ZPD. సో పియాజెట్ గారికి కొంచెం వ్యతిరేకంగా ఈ వైగోట్స్కీ గారు ఆలోచించే వాళ్ళు అనమాట. సో పియాజెట్ గారు చెప్పిన దానికి కాంట్రాస్ట్ గా ఏమని బిలీవ్ చేసేవారు, మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేటివి డెవలప్మెంట్ కంటే ముందుగా అవుతుంది, దాని ద్వారానే లెర్నర్ ZPDకి లీడ్ అవుతాడు అనేసి. ZPD అంటే ఏంటి, మీరు గైడెన్స్ ద్వారా నేర్చుకునే లెవెల్ నుంచి మీ అంతటా మీరు నేర్చుకునే లెవెల్ మధ్యలో ఉన్న డిస్టెన్స్. ఓకే, సో ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ లో కూడా మీరు లాంగ్వేజ్ ద్వారానే థింక్ చేస్తున్నారు. సో ఇది ఇవాళ క్లాస్ లో రోల్ ఆఫ్ లాంగ్వేజ్ అనేది చూసాము మన లైఫ్ లో. సో కల్చర్ పరంగా కానివ్వండి, సోషల్ పరంగా కానివ్వండి, ఎమోషనల్ పరంగా కానివ్వండి, ఇంటెలెక్చువల్ పరంగా కానివ్వండి, లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇంకొక క్లాస్ తోటి మనకి ఇంగ్లీష్ ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఆ ప్లేలిస్ట్ అనేది నెక్స్ట్ క్లాస్ లో ఫుల్ గా అవైలబుల్ ఉంటుంది, అక్కడ చూసేయచ్చు. అండ్ ఈ మొత్తం నోట్స్ ఈ క్లాస్ కి సంబంధించి కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో PDF రూపంలో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాం, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నోట్స్ మీకు హెల్ప్ఫుల్ అనిపించినా, వీడియో మీకు అర్థమైనట్టు అనిపించినా లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. ఛానల్ ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, చాలా చాలా థ్యాంక్స్. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా మీరు చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసేయండి. మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాకు కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.